కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరొకసారి సీరియస్ అయింది. దానికి సంబంధించిన తాజా బ్రేకింగ్ అంతోంది. ఆ డీటెయిల్స్ తో మొదలు పెడతాము. పంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆల్రెడీ చెప్పింది. లేకపోతే సీఎస్ పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది కోర్టు. పర్యావరణాన్ని పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా, అధికారులు మీరే నిర్ణయించుకోండి అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్. డజన్ల కొద్దీ బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లను నరికేశారు. అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు, వారాంతంలో చెట్లు నరికేయడంలో ఆంతర్యం ఏమిటని సుప్రీంకోర్టు మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించింది. జూలై 23 కల్లా పర్యావరణాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది ధర్మాసనం. ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి సిద్ధంగా ఉన్నారు. గోపి, స్టేట్ గవర్నమెంట్ని అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పింది కదా, ఏం దాఖలు చేశారు? సో మళ్ళీ సుప్రీంకోర్టు దానికి రెస్పాన్స్గా మళ్ళీ ఒకసారి ఘాటుగా ప్రభుత్వం మీద ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఏముంది అందులో? కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. ఇటు సిఈసి కేంద్ర దర్యాప్తు బృందం అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టుకి ఒక తుది నివేదికను నిన్న సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ నివేదిక పైన కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం అక్కడ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణ పనులు కూడా చేయడం లేదు అన్న అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న అంశం అయితే ఇప్పటివరకు సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అందులో భాగంగానే ఈరోజు మరోసారి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పర్యావరణ పునరుద్ధరణకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే చీఫ్ సెక్రటరీ సహా ఈ ముఖ్యంగా చెట్ల నరికివేతకు బాధ్యులుగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరించిన పరిస్థితి. ఈ సిఈసి నివేదికకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పిటిషన్కి జతగా ఒక ఇంట్రిమ్ అప్లికేషన్ని మూవ్ చేయడం జరిగింది. విద్యార్థులు జైళ్ళలో ఉన్నారు, ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు అన్న అంశానికి సంబంధించి దానికి సపరేట్గా మరొక పిటిషన్ వేయాలి అని చెప్పి సిజేఐ సూచించడం జరిగింది. ముఖ్యంగా అధికారుల తీరును సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు ఫోటోలు చూసారా? అభిషేక్ మను సింఘ్వి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అక్కడ ముఖ్యంగా వీకెండ్లో వారాంతంలో ఈ చెట్లను తొలగించే పని మొదలుపెట్టి ముఖ్యంగా వ్యూహాత్మకంగా మీరు వ్యవహరించారు. సో మీరు ఇప్పుడు అధికారులను సమర్థించుకునే పని చేయొద్దు. మేము గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మీరు 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. సో ఆ ప్రాంతంలో చెట్లను పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? జూలై 23లోగా చర్యలు తీసుకోవాలి. చెట్లను నరికిన చోట మళ్ళీ కొత్త చెట్లను నాటాలి అన్న అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే మేము ముఖ్యంగా సుస్థిర అభివృద్ధికి మేము అడ్డంకి కాదు, ఇటు పర్యావరణ అనుమతులు తీసుకుని మీరు ఏ పనైనా చేయాలి, కానీ అనుమతులు తీసుకున్నారా అని చెప్పి మరోసారి ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. సో ఏదేమైనా పర్యావరణం విషయంలో మాత్రం సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆదేశాలు ఇచ్చింది. థ్యాంక్ యూ డీటెయిల్స్ అందించినందుకు గోపి.